మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన రంగస్థలం బాక్స్ ఆఫీస్ ఎలాంటి రికార్డులను సాధించిందో తెలిసిందే. మళ్ళీ దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు జత కట్టడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం RC-17 జూలై నుండి రెగ్యులర్ గా షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని రిలీవ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ నెలలోనే భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనులు ముగిసే వరకు రామ్ చరణ్ కొంతకాలం పాటు రిలాక్స్ మూడ్ లోకి ఉంటాడు. జూన్ లో పెద్ద విడుదలైన అనంతరం జూలై నుండి సుకుమార్ ప్రాజెక్టు పై దృష్టి పెట్టాలనుకున్నారు. సుకుమార్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులను తుది దశకు చేర్చారు. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని విభిన్నమైన కథాంశాన్ని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. రంగస్థలంలో చిట్టిబాబు పాత్రతో రామ్ చరణ్ లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన సుకుమార్ ఈసారి అంతకు మించిన పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేస్తున్నట్లుగా ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే ట్యూన్స్ ను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే జూలై నుంచి ప్రారంభం కానున్న షెడ్యూల్ కోసం భారీ సెట్లు కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగుతుందా, ఆధునిక కాలపు యాక్షన్ డ్రామాగా ఉంటుందా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే సుకుమార్ శైలిలో ఉండే ఎమోషన్స్, రామ్ చరణ్ మాస్ అపీల్స్ కూడా సినిమాలో పుష్కలంగా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు అని, మరోవైపు రామ్ చరణ్ తదుపరి సినిమాలోని విషయాలు స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నారు. టాప్ డైరెక్టర్లు అందరినీ లైన్ లోని పెడుతున్నారు. ఎవరితోనూ తొందరపడి కమిట్ అవ్వకూడదు అని అందరినీ హోల్డ్ లో పెట్టి ఉంచుతున్నాడు. వారిలోని ఉత్తమ దర్శకుల్ని ఎంపిక చేసుకుని లైనప్ పై ఓ క్లారిటీకి వస్తారు. పెద్ది సక్సెస్ అనంతరం ఒత్తిడికి కూడా అలాగే ఉంటుంది అని అంటున్నారు. పెద్దిని మించి గొప్ప హిట్ ఇవ్వాలని చరణ్ భావిస్తున్నాడు. మరోవైపు పుష్పను మించి భారీ విజయాన్ని అందించాలని సుకుమార్ అంతే కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా RC-17 ఇద్దరికి కీలకంగా మారుతుంది.